హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనుషుని హృదయం పాడైపోయింది. ఎప్పుడైతే వాక్యముతో ఉదక స్నానం చేయబడతామో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొంటిని అంటున్నాడు దావీదు. యవనస్తులు దేనివల్ల తమ ప్రవర్తన 119వ కీర్తన ఒకసారి చూడండి. 119వ కీర్తన 9వ వచనం అండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట బట్టియే కదా. 11వ వచనం కూడా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యము మీ మనసులో ఉంటే పాపం చేయరు. వాక్యం మీ హృదయంలో ఉంచుకుంటే మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు సరిచేసుకుంటారు. ప్రభు అంటాడు, నా మాటలు మీలో ఉంటే నేను మీలో ఉంటా. మన ప్రభుకి మరో మాట ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. యేసు ప్రభువుకి మరొక పేరేంటి? ఆయన వాక్. ఆ వాక్యము 14 వచ్చిన యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. శరీరధారిగా కృపా సత్యములతో నిండిన వాడిగా క్రీస్తు మన మధ్య ఉన్నాడు. నీ వాక్యం నీలో ఉందంటే క్రీస్తు నీలో ఉన్నాడని అర్థం. దేవుని వాక్యాన్ని నీవు బ్రతికి చూపించాలి. బైబిల్ పట్టుకునే క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు, కానీ బైబిల్ను బ్రతికి చూపించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? నడిచే బైబిళ్ళుగా ఒక క్రైస్తవుడు ఉన్న రోజున మనం ఫలిస్తాం, చుట్టూన్న వారికి మార్గదర్శకులుగా మారుతాం. నా యందు మీరు నిలిచి ఉండండి, నా మాటలు మీ యందు ఉంచండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఫలము అనే మాట అండి బైబిల్లో చాలా చోట్ల ఉంది. యేసు ప్రభు చేసిన మొదటి ప్రసంగం ఏంటంటే, దేవుడి రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందండి. మారు మనసు అనే మాట ఇవాళ ఎవరు వాడటం లేదండి. సువార్త వినటానికి ఇష్టం లేదంట మనుషులకి. అవును, ఈ అంచె దినాల్లో మనుషులకి కూర్చొని వాక్యం వినటం ఇష్టం లేదు. కూర్చొని వాక్యం వినటానికి ఇష్టం లేదు. అలా చూసి వెళ్ళిపోవాలంతే, అలా కాసేపు ఎంజాయ్ చేయాలంతే. అందుకని వాళ్ళు కూర్చొని ఇవ్వట్లేదు కొంతమంది పాస్టర్ గారులు అయితే. ఆయన నిలబడే ఉంటాడు, వాళ్ళని నిలబెట్టేస్తాడంటే. ఏంటండి అంతే, నిలబడే డ్యాన్సు. మళ్ళీ ఒట్టి కాదు నిలబడి ఏంటంటే డ్యాన్సులు వేసేస్తున్నారు. బట్ డ్యాన్సులు కొట్టమంటే ఏం ఎగబడతారో యవనస్తులంట. ముఖ్యంగా యవనస్తులకి డ్యాన్సులు నేర్పిస్తాం వల్ల ప్రయోజనం ఏముందండి? యవ్వనవ కాలములో కాడి మోయట నరునికి, యవన కాలంలో డ్యాన్స్ వేయటం నరునికి మేలని ఉందా బైబిల్ ఎక్కడన్నా? యూత్ మీటింగ్లను పెడతారు, డ్యాన్సులు, క్విజులు, స్కిట్టులు, ఏంటండి నవ్వులు, గల్లంతులే, కానీ పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు. యేసుప్రభు చెప్పాడు, మీరు మారు మనసు పొందండి. నువ్వు మారు మనసు పొందాను అని చెప్తారు చాలామంది. మారు మనసు పొందానని అంటారు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. క్రైస్తవుల జీవితాల్లో పాపం జయించగలిగిన మనసు మారు మనసు అండి. ఉన్నప్పటికీ ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ రాజభోజనం పెట్టాడు దానియేలు ముందు. రాజుగారి భోజనం, రాజుగారి వైనం ఫ్రీగా తినవయ్యా అంటే ఏమన్నాడు తెలుసా? నాకొద్దు, ఈ అపవిత్రమైన వాటిని సేవించి నా దేహాన్ని నేను అపవిత్రపరుచుకోను. అది మారు మనసు పొందిన వ్యక్తి డబ్బులు ఉన్నా కూడా, పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా తన కొత్త హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇది నాకు వద్దు, ఇది నేను చెయ్యను అని చెప్పగలుగుతాడు. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. నేను మారు మనసు పొందాను, యేసుప్రభు బిడ్డనని చెప్పేవాడైనా ఎవరైనా ఉంటే వారి జీవితంలో దాని యొక్క ఫలం కనబడాలి. నిజంగా నువ్వు మారు మనసు పొందితే, శోధించేశాడు బ్రదర్ చూడమని, నేను తాగనంటే కొంచెం అన్నాడండి, మళ్ళీ తాగేశానండి అంటుంటారు కొంతమంది. నువ్వు మారు మనసు పొందితే నేను తాగను, నేను చూడను, నేను ఈ పాపం చేయను. మారు మనస్సుకు తగిన ఫలాలు లేవు చాలామంది క్రైస్తవుల్లో. కొద్దిసేపు కొన్ని స్థలాల్లో విశ్వాసంగా ఉంటారు, అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవిశ్వాసులతో కలిసిపోతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మారు మనస్సు ఫలములు ఫలించకపోతే నేను మిమ్మల్ని నరికేస్తాను, మిమ్మల్ని నేను అగ్నికి అప్పచెప్తాను.
మారు మనసు పొందానన్న వాళ్ళు మీ ఫలాలు మీ జీవితంలో కనపడాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ప్రభువును నమ్ముకున్నానే కానీ నా జీవితంలో ఆశీర్వాదం లేదే. ఈ రోగాల నుండి నాకు స్వస్థత కలగటం లేదే. ఈ నష్టాల నుంచి నాకు విడుదల దొరకటం లేదే. నా జీవితంలో అభివృద్ధి నేను చూడలేకపోతున్నానే. ఎప్పుడు చూసినా నా బ్రతుకులో ఫెయిల్యూరే ఉంది, అపజయాలే చూస్తున్నానే అని ఎవరెవరు నీకు మొరపెట్టుకుంటున్నారో ఒక్కసారి అట్టి వారిని చూడయ్యా. నీలో నిలిచి ఉండినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని మా మధ్య జరిగించము తండ్రి. నీతో సహవాసము చేసే అనుభవాన్ని దయచేయము నాయన. ప్రతిరోజు నీ వాక్యము చదవకుండా, నీ సన్నిధిలో ప్రార్థించకుండా మా దినచర్యను ప్రారంభించకుండా చేయి తండ్రి. నీ వాక్యాన్ని చదవక నష్టపోయిన వారిని, సెల్ ఫోన్లకు బానిసలైపోయిన వారిని, లోకానికి పాపానికి బానిసలుగా ఉన్న వారిని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నిన్నే ప్రేమిస్తానికి, నిన్నే వెంబడించడానికి, నీతోనే జీవించడానికి, నీతోనే నడవడానికి ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకందరికీ నీ సహాయం చేయము. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకునే తరుణాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.